ఏపీ శాసన మండలిలో అధికార పార్టీని తన వాగ్దాటితో చెడుగుడు ఆడుకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ నిలదీయటం, బడ్జెట్ మీద విమర్శలతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం వైసీపీకి ప్లస్ పాయింట్గా తయారైంది. మొదటిసారి శాసన మండలిలో అడుగుపెట్టిన తగిన హోంవర్క్ చేసి అంశాల వారీగా ఆమె మాట్లాడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. వైసీపీకి మండలిలో బలమైన నాయకురాలిగా ముద్ర వేసుకున్న వరదు కళ్యాణి మీద 99 టీవీ ఫోకస్. శ్రీకాకుళం జిల్లా సావర్కోట మండలం అలుదు వరదు కళ్యాణి సొంత ఊరు. హైదరాబాద్లో అగ్రికల్చర్లో బీఎస్సీ చదివాక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2001లో తండ్రి బాబ్జీరావు ప్రేరణతో తెలుగుదేశంలో చేరి సావర్కోట జెడ్పీటీసీగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమయ్యాక 2012లో వైసీపీలో చేరి శ్రీకాకుళం అసెంబ్లీ కోఆర్డినేటర్గా, అరకు, విజయనగరం లోక్సభ స్థానాల ఇన్ఛార్జిగా వైసీపీలో సేవలందించారు. 2021 నవంబర్లో శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆమె తన వాగ్దటి ప్రదర్శిస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల ముందు కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలోనూ ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కౌన్సిల్లో పార్టీ గొంతు బలంగా వినిపించడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగాల కల్పన మీద తప్పులు చెప్పారంటూ ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు లోకేష్ ఇంగ్లీష్ ప్రసంగాన్ని ప్రస్తావించగా తెలుగులో ఉన్న మాటలు, అంకెలు చదివి తన వాదనను బలంగా వినిపించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీని మండలిలో ఆదుకుంటున్న ఎమ్మెల్సీగా వరదు కళ్యాణి పేరు తెచ్చుకున్నారు. ఆమె చేసే వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వటం తెలియక అధికార పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారంటేనే వరదు కళ్యాణి పవర్ అర్థమవుతోంది. మండలిలో స్పీకర్ ఛాన్స్ ఇచ్చినప్పుడల్లా అధికార పార్టీ తీరును ఎండగడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ మహిళా మంత్రులుగా ముద్రపడ్డ వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి కూడా వరదు దెబ్బకు బిత్తరపోతున్నారు. 25 ఏళ్ల కిందటే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న వరదు కళ్యాణి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మండలిలో బలమైన నాయకురాలిగా మారారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ ఒక్కో హామీని గుర్తు చేస్తున్నారు. ఆడబిడ్డలు ఒక్కొక్కరికి నీకు 15, నీకు 15, నీకు 15,000 అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటాన్ని బలంగా ప్రస్తావించి అధికార పార్టీ సభ్యుల నోళ్లు మూయించారు. మహిళలకు ఉచిత బస్సు హామీ మీద మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన, ఉద్యోగాల విషయంలో మంత్రి నారా లోకేష్, పోలీస్ శాఖ మీద వంగలపూడి అనితను, మద్యం అమ్మకాల విషయంలో మంత్రి కొల్లు రవీంద్రను వరదు కళ్యాణి గట్టిగానే నిలదీశారు. సీనియర్ నాయకుడు కింజరపు అచ్చెన్నాయుడు సైతం నీళ్లు నమిలేటట్లు చేశారు. వరదు విశ్వరూపం సోషల్ మీడియాలను ఒక ఊపు ఊపేస్తోంది. తన రాజకీయ జీవితం ప్రారంభించిన పార్టీనే వరదు కళ్యాణి ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతున్నారు.